హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక షర్ట్ లేదంటే మనం ఏదైనా క్లాత్స్ యొక్క కలర్స్ని అయితే మనం ఎలా మార్చుకోవాలో చూద్దాం. సో దానికోసం నేను ప్రభాస్కర్ పిక్చర్ అయితే తీసుకున్నాను. సో పిక్సార్ట్ అప్లికేషన్ అయితే మీ అందరి దగ్గర ఉంటుంది అనుకుంటున్నాను. సో ఒకవేళ లేకపోతే డౌన్లోడ్ చేసుకోండి. యూజ్ చేయడం రాకపోతే మన దాంట్లో ఆల్రెడీ వీడియో చేసాము, ఒకసారి చూడండి. రైట్, ఇప్పుడు మనం ఎఫెక్ట్స్లోకి వెళ్దాం. ఎఫెక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కలర్స్ అని ఉంటుంది కిందని చూడండి. సో కలర్స్లో క్లిక్ చేసిన తర్వాత మీరు ఇలాగా రైట్కి లెఫ్ట్ స్క్రోల్ చేస్తే కలరైజ్ అని ఆప్షన్ ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసుకోండి. పైన ఎరేజ్ బటన్ ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసి కిందని క్లాత్స్ అని ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు క్లాత్స్ ఎక్కడ ఉన్నాయో డిటెక్ట్ చేసి వాటికి మాత్రమే సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనకి అన్వాంటెడ్గా ఎక్కడెక్కడ బ్లూ ఉందో దాన్ని అరేంజ్ చేసుకోండి. కిందని ఎరేజ్ పైన క్లిక్ చేసి ఎక్కడెక్కడ మనకి ఇలా ఉందో వాటి దగ్గర క్లిక్ చేసుకోండి. అలాగే ఎడ్జెస్కి కూడా కొంచెం ఎక్కువ ఉంది కదా, సో ఎరేజ్ పైన క్లిక్ చేసి హార్డ్నెస్ తగ్గించి ఇలా లైట్గా ఎడ్జెస్ మీద లాగైతే రఫ్ చేయండి. సో నేనైతే ఫాస్ట్గా చేసేస్తున్నాను. ఓకే, ఇలా చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కలరైజ్ పైన మళ్ళీ క్లిక్ చేయండి. ఇక్కడ పైన హ్యూ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీన్ని ఇలా చేసుకోండి. మీరు అటు ఇటు కలుపుతుండండి. ఇక్కడ చూడండి, మీకు చాలా కలర్స్ అయితే వస్తున్నాయి. రెడ్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, అలాగే స్కై బ్లూ, నావీ బ్లూ, పింక్, ఇలా మీకు నచ్చిన చాలా కలర్స్ వచ్చాయి కదా. సో మీకు కావాల్సిన కలర్ ఎంచుకొని ఇక్కడ టిక్ మార్క్ పైన క్లిక్ చేసుకోండి. ఇదైతే ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది. సో ఈ విధంగా సింపుల్గా మీరు ఎటువంటి క్లాత్స్నైనా సరే కలర్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో ఇంకొక మెథడ్ ఉంది, ఆ మెథడ్ గురించి కూడా తర్వాత వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి.